హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. కోడ్ ముగిశాక వేగంగా కొలువుల భర్తీ, పరిపాలనా కసరత్తు పూర్తి చేస్తున్న టీఎస్పీఎస్సీ, త్వరలో రాత పరీక్షల తుది కీల వెల్లడి, సర్టిఫికేట్ల పరిశీలనకు సమాయత్తం అంటూ ఇది మనకు ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. దీని గురించి అయితే తెలుసుకుందాము. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేగవంతంగా భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన రాత పరీక్షల తుది ఫలితాలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వెలువరించాలని భావిస్తోంది. అప్పటి వరకు రాత పరీక్షల తుది కీల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయనుంది. ఈ మేరకు రానున్న నెలల్లో పూర్తి చేయాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అదేవిధంగా మనకి ఇక్కడ 27 ప్రకటనలు, 18,000కు పైగా ఉద్యోగాలు అంటూ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ 2022 నుంచి ఇప్పటి వరకు 18,000కు పైగా కొలువులతో మొత్తం 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. 2023లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా గ్రూప్ 1తో పాటు 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. అనంతరం మళ్లీ నిర్వహించిన సాంకేతిక కారణాలతో ఫలితాలు వెల్లడి కాలేదు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ బోర్డును పునర్నియమించింది. కొత్త బోర్డు 2 నెలల్లోనే 3 నోటిఫికేషన్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి 10 ఉద్యోగ ప్రకటనలకు జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించింది. కొత్తగా గ్రూప్ 1 ప్రకటన జారీ చేయడంతో పాటు కీలకమైన గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు డిఏఓ, వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాత పరీక్ష తేదీలను ప్రకటించింది. జనరల్ ర్యాంకు జాబితాలు ప్రకటించిన నోటిఫికేషన్లకు త్వరలోనే ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనుంది. ఇందులో భాగంగా జిల్లా స్థాయి పోస్టులైన గ్రూప్ 4 ఖాళీల భర్తీకి త్వరలోనే 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెలువరించనున్నారు. ఏఈఈ పోస్టులకు సాధారణ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. క్రీడా అభ్యర్థుల పరిశీలన పూర్తయిన వెంటనే తుది ఫలితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేయనుంది. ఏఈ పోస్టులకు త్వరలోనే తుది కీ వెలువరించనుంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022 డిసెంబర్లో ఉద్యోగ ప్రకటన జారీ అవగా 2023 అక్టోబర్లో రాత పరీక్షలు పూర్తయ్యాయి. వారం 10 రోజుల్లో కీ వెల్లడించాలని భావిస్తోంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ కీ సమస్యలకు చెక్ అంటూ కూడా ఇచ్చారు. రాత పరీక్షల ప్రాథమిక కీ అనంతరం అభ్యంతరాలకు తావు లేకుండా కమిషన్ చెక్ పెడుతోంది. గతంలో ప్రశ్నపత్రం రూపొందించిన సమయంలో నిర్ణయించిన సమాధానాన్ని ప్రాథమిక కీగా ఇచ్చేవారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని సబ్జెక్టు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునేవారు. దీనివల్ల ఓవైపు జాప్యం, మరోవైపు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ఈ నేపథ్యంలో ముందుగానే సబ్జెక్టు కమిటీ జవాబులు పరిశీలించి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రాథమిక కీ వెలువరిస్తోంది. దీంతో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు దాదాపు తగ్గిపోతున్నాయి. అప్పటికి ఏమైనా ఉంటే మరోసారి పరిశీలించి తుదికి వెలువరిస్తోంది అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. థ్యాంక్ యూ.